పెద్దోళ్ళు ఇద్దరు ప్రయోజకులయ్యారు. రేపో మాపో ఉద్యోగంలో చేస్తారు. మీది గౌంటేనా? 82. అది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరెచ్చా, ఎంతసేపు అయినా రూపాయి రాదు రూపాయి పోదు. రే, లోపల పెద్ద టేబుల్ ఖాళీ ఏమో చూడరా. చిన్నటైనా ఇది సుమ్మేనాయా? ఇదేం తేరగా రాలా? ఆ 100కి ఏమన్నా కుమ్ములు మలిచాయా? 35, 70. రంగా, ఇక చాలు, కట్ చేయకు. అలాగే సార్. నా ఆర్టీసీ. ఇదిగో సార్, 4000 వచ్చింది. అదేం సార్, 40 రూపాయలు ఇచ్చారే? ఎంత ఇవ్వాలి మరి? గెలిచిన దాంట్లో 10 వంతైనా ఇవ్వండి సార్. నాకు పోయే దాంట్లో 10 వంతు నువ్వు ఇస్తే, నాకు వచ్చిన దాంట్లో 10 వంతు నీకు ఇస్తా. చెప్పు, ఇక నుంచి అలా ఒప్పందం చేసుకున్నావా? అలా మాట్లాడితే ఎలా సార్? నీ కష్టంగా ఉంటే చెప్పయ్యా, ఇంకోటి చూసుకుంటాను. చూసావా బ్రదరు, వాడికి ఎంత పొగరు. వాడికి డబ్బుందిరా. నీది లక్కీ హ్యాండ్ కదా, రోజు ఎవడో ఒకడికి ఆడిపెట్టే బదులు నువ్వే ఆడుకోవచ్చుగా. ఫ్యూజ్ లేకుండానే లైట్లు వెలుగుతాయి కదా. వెలుగుతాయి. అసలు ఆటలో కూర్చోవాలంటే కనీసం 5000 నాకు కావాలి. అమ్మో, అంత డబ్బు మనకెక్కడిది? లక్కీ హ్యాండ్ అయినా లైట్లు వెలగటం లేదు. పద. ఇదిగో అల్లుడు, ఆగలుడు. ఏంటి మాయా, ఫీజు కొట్టేసిందా? వచ్చేస్తాం. మాదేముంది అల్లుడు, చిన్న టేబుల్ ఆట. ఇదిగో, ఏ నాటికైనా సరే 5000 రూపాయలు అప్పు పుట్టించాలా, లక్కీ హ్యాండ్ బాలుడితో ఆడించాలా, నా దరిద్రం తీరిపోవాలా. 50 రూపాయలు అప్పు ఉంటే ఎక్కడున్నాయి మాయా? లేవు. ఏ, మీ ఫీజు కొట్టేసిందా? అసలు కరెంట్ ఉంటేగా. కరెంటే లేదా? సరే పదండి. కూర్చో. ఆటేనాసే ఓపెన్ అయి ఉంటే అల్లుడు 50 రూపాయలు కళ్ళు చూసేవాడి. ఇప్పటిదాకా నువ్వు కూడా నాన్నతో క్లబ్ లో పేకాడొస్తున్నావా? ఏం చేయను రాజీ, చిన్నప్పటి నుంచి డాడీ అలవాటు చేశాడు. ఏదో ఒక ఉద్యోగం దొరికేంత వరకు ఏమీ తోచకాడుతున్నాను. తప్పు చేసేవాడు ఏదో సాకు వెతుక్కుంటాడట. మా నాన్నని ఎందుకు నాన్న నువ్వు పేకాడుతున్నావు అని అడిగితే, నీకు ఇవ్వబోయే కట్నం అందులోనే సంపాదించాలి అంటాడు. నిన్ను చేసుకోవడానికి కట్నం కావాలని నేను అడగలేదుగా. నువ్వు అడక్కపోయినా అభిమానం కోసం ఇస్తానంటున్నాడు. చూడు రంగా, రోజు నాన్న పేకాట్లో తగిలేసే డబ్బు ఆదా చేసినా ఈ పాటికి 10,000కు పైగా మిగిలేది. ఏమిటమ్మా, ఇంటికొచ్చిన రంగాకి అన్నం పెట్టకుండా చీవట్లు పెడుతున్నావా? నన్ను కాదు మావయ్య, నిన్నే. నన్నా? ఇది మాకు మామూలేలే. చూడు రంగా, తొందరగా దానికి 3 ముళ్ళు వేసి. ఏ, అప్పుడు శుభ్రంగా ఇంట్లోనే క్లబ్ పెట్టేద్దాం. ఇదిగో రంగా, దాని పెళ్ళైన తర్వాత నేను అసలు పేక ముట్టుకోను. ముట్టుకుంటే దాని మీద ఓట్టు. అంత మాట అనుకో. దయచేయండి, రండి కూకోండి. రారా, అయ్యగారు ఏడేనండి నా కొడుకు. అలాగా, నమస్కారం. నమస్కారం. నీ కొడుకు వృద్ధిలోకి వస్తాడయ్యా, చాలా తెలివైన కుర్రాడు. తమ దయ సార్. సార్, ప్రదర్శన ప్రారంభించమంటారా? కానివ్వండి. చూసారా, నా పెంపకంలో పెరిగిన బిడ్డ ఎంతమందిలో పేరు తెచ్చుకున్నాడో. ఆహా, ఆ మాటకొస్తే నేను మెచ్చిన బిడ్డలు ఇద్దరేమీ తక్కువ కాదే. 2 డిగ్రీలు పుచ్చుకున్నారా. పెద్దవాడు ఈ జిల్లాకి ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు. ఇక 2వ వాడు, నేను కూడా ఇదే జిల్లాలో అదే లెవెల్లో ఉద్యోగం చేస్తానన్నా. కరెక్టరా? జిల్లాకి ఎంతమంది కలెక్టర్లు ఉంటారు నాన్న? జిల్లాకి ఎంత? నన్నే పరీక్షిస్తున్నావా? నువ్వు ఎంత చదువుకున్నవాడివైనా ఈ సుత్తు కొట్టేవాడు కొడుకన్న సంగతి మాత్రం మర్చిపోకు. నీ అజ్ఞానాన్ని బయట పెట్టడానికి ఈ ప్రశ్న అడగలేదు నాన్న. నీ అమాయకత్వంతో వాళ్ళని చెడగొట్టవద్దని చెప్పడానికి అడిగాను. అంటే నువ్వు అక్కడికి శ్రీరామచంద్రుడివి, మేము హిరణ్యకశిపులమా? చూసావా అన్నయ్య, యుగాలే మార్చేస్తున్నావు. శ్రీరాముడి కాలం వేరు, హిరణ్యకశిపుడి కాలం వేరు. బిఏ చదువుకున్న వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలిసేమిట్రా? తెలివి చదువును బట్టి ఉండదు నాన్న. ఏమి చదువుకున్నాళ్ళు దేశాన్ని పరిపాలించడంలా అనవసరమైన ఆశలు వాళ్లలో రెచ్చగొట్టి, అనవసరమైన అపోహలు మీరు పెంచుకుని వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దంటున్నాను. ఫీజు కొట్టేశాడు. చూసావుడే వాడి పగరు. ఎంత బ్రతికి వీడి చేత నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదే. చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తాను. ఎందుకన్నయ్య నాన్నగారితో గొడవ?
చూడు, నీ మీద కోపంతో వెళ్ళి బయట చలిగాల్లో పడుకున్నారు. అవునరా, చీటికి మాటికి ఆయన్ని విసిగించుకురా. ఆయన మనసు సున్నితమైంది. అమ్మా, నీకు ఆయన తాళిగట్టిన భర్త అయితే నాకు జన్మనిచ్చిన తండ్రి అమ్మా. నువ్వు బాధపడుతున్నాడు అనుకుంటున్నావు, నేను బాధ్యత మర్చిపోయాడు అనుకుంటున్నాను. అంతే తేడా. ఫ్యూజ్ పెట్టాను, కత్తిలాంటి ఐడియా అన్నావు కదరా. నేనేం చేయను బ్రదరు, ఫ్యూజ్ పెట్టాను కానీ అదృష్టమైన కరెంట్ పోయింది. ఇప్పుడు ఎలా? మన్నగలు కూడా కాదురా, చెల్లెలు ఎవరో ఎరువు తెచ్చుకుని పెట్టుకుంది. ఆ సడన్ గా ఇవాళ నీకు ధర్మరాజు జాతకం పడుతుంది అనుకున్నానేంటి. ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే పంపమన్నారండి. అలాగే బాబు, నేను పంపుతాను, నేను వెళ్ళు. ఏమే, నగలు తీసుకొచ్చిన దానివి పొద్దున్నే తీసుకెళ్ళి ఇవ్వక్కర్లా? మరి సర్లే, వెళ్ళిచ్చిరా. మీకు అవసరమైతే ఈ బ్లాంక్ స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి మీ నగలు తీసుకెళ్ళొచ్చు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని పెద్దలు ఊరికే అనలేదు. అంటే ఏమిటని ఉద్దేశం? కన్న బిడ్డల్ని అనుమానించడానికి నీకు మనసులా వచ్చింది? ఏ తల్లిదండ్రుల కన్నబిడ్డలు నేరాలు చేయకపోతే జైళ్ళన్నీ ఎప్పుడు ఎందుకు నిండుంటాయి నాన్న? ఏమిట్రా దాంతో పాటు వంత పడుతున్నావు నువ్వు? పెద్దవాళ్ళు ఇద్దరు ఇంట్లో లేరు కదా అని వాళ్ళు తీశారని ఉద్దేశమా? ఇక్కడ కావాల్సింది నా ఉద్దేశం కాదు. మన ఇంట్లో నగలు పోయిన మాట నిజమే కదా? నిజమే మరి. ఆ నగలు ఎవరు తీశారో తెలిసే వరకు మన ఇంట్లో ప్రతి మనిషి ముద్ద. అంటే నేను కూడా ముద్దాయినే, నన్ను కూడా నువ్వు అనుమానిస్తున్నావు అనమాట. ఇక నేను బాగు చేయటం నా వల్ల కదరా, నా వల్ల కాదు. ఏంటి ఏంటి నాన్న అంత హడావిడి పడిపోతున్నారు? మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వస్తున్నాం. వాళ్ళు ప్రొద్దున్నే ఆరోగ్యం కోసం నడక వెళ్ళొస్తున్నారా? నీలాగా అమ్మ దగ్గర కూర్చునే కుండలు తవ్వటం లేదురా. వాడు కళ్ళదట్లు లేరనేగా వాళ్ళు అనుమానిస్తున్నా. అనుమానం కాదు, నమ్మకం. ఏమిటా నీ బోర్డు నమ్మకం? నాకు చిరైతుందంటే ఇప్పుడు కావాల్సింది తండ్రి కొడుకులు పోట్లాడుకోవడం కాదండి, ఈ ఇంటి పరువు నిలబెట్టడం. గుప్పిడి మెతుకులు తిన్నావో లేదో తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా బతుకుతున్నాం. ఇప్పుడు ఈ నగలు మనమే దాచేసి పోయాయనంటున్నావని నలుగురు అనుకుంటుంటే నేను వినలేరండి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి గొడవ అంతా? బీరువాలో పెట్టిన నగలు కనిపించడం లేదా? కనిపించడం లేదా? సరిగ్గా వెతికారా మీరు? మనం వెతుకుదాం. అమ్మా 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 అమ్మా, ఇదేమిటే ఇక్కడే ఉన్నాయిగా, ఎంతసేపు ఎక్కడ వెతికినట్టు మీరు? ఉన్నాయా నాయనా? బాలే వాళ్ళే. ఏమిటి దొరికాయా? దొరికాయా? సరిగ్గా వెతకవే నీ అమ్మ కడుపు మారని 1,00,000 సార్లు చెప్పాను. వెతికేడిస్తానా? యారా ఇప్పుడేమంటారా మీ అమ్మ కొడుకులు ఇద్దరు? అమ్మకు ఇంకా చత్వారం రాలేదు. కొందరికి పుట్టుకతో వచ్చిన చత్వారం ఈ జన్మకు పోదు. అబ్బా పోనిదురు, నగలు దొరికాయిగా. అమ్మా దీప, వెంకట సుబ్బమ్మ గారింటికి వెళ్ళి ఇచ్చేసిరా. అందుకే అన్నారు ఎరువు సొమ్ము బరువు చేటు అని. నా బంగారు తల్లి కాదు, వెళ్ళిచ్చేసిరమ్మా. పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చి వెతికారు కాబట్టి దొరికినాయి, లేకపోతే ఏమైపోయేవాళ్ళం. వెళ్ళమ్మా, వెళ్ళిచ్చేసిరా.